ప్రైజ్ ద లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఎ లాట్ హ్యాపెనింగ్ ఇన్ లైఫ్ రైట్? జీవితంలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి కదా! ఆ మార్పుల వల్ల మన యొక్క కంఫర్ట్ జోన్ నుండి మనము బయటికి రావాల్సి వస్తుంది. అది వ్యక్తులలో మార్పు కావచ్చు, ఆర్థికపరమైన మార్పు కావచ్చు, ఆరోగ్యపరమైన మార్పు కావచ్చు. అది ఏ మార్పు అయినా సరే దాని గుండా మనం వెళ్తున్నాము అంటే, దేవుడు మనలను ఇంకా బలవంతునిగా మరియు అభివృద్ధిలో నడిపిస్తున్నారు అని అర్థం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రకారము యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనంలో చూస్తే, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును. అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. గోధుమ గింజను ఎప్పుడైతే భూమిలో అది నాటబడతదో, అది ఒక చీకటిలోనికి వెళ్ళిపోతది. ఒక అంధకారంలోనికి వెళ్ళిపోతది. ఒక నిస్సహాయ పరిస్థితిలో ఉంటది. దాని సరౌండింగ్స్ అన్నిట్లో మార్పు వస్తది. అయితే ఆ యొక్క గోధుమ గింజ నేను ఈ చీకటిలో ఉండను, నేను ఈ అంధకారంలో ఉండను, నాకిదేమీ వద్దు అంటే దాని జీవితంలో ఎటువంటి ఫలింపు చూడదు. కానీ ఎప్పుడైతే ఆ మార్పును యాక్సెప్ట్ చేస్తదో, ఎప్పుడైతే ఆ మార్పును దేవుడు యొక్క ప్రణాళికతో నన్ను ముందుకు నడిపిస్తున్నాడు అని దాన్ని యొక్క లైఫ్‌ని అది యాక్సెప్ట్ చేస్తదో, యాక్సెప్ట్ చేయడం ద్వారా అనేకమైన గోధుమ గింజలు దాని ద్వారా వస్తాయి. అదే విధముగా మనము ఒక శ్రమ గుండా వెళ్తున్నాము అంటే, మనం ఒక బాధ గుండా వెళ్తున్నామంటే, ఒక పరిస్థితి గుండా వెళ్తున్నాము అంటే, దాని ద్వారా ఒక గొప్ప అభివృద్ధిని మనం చూడబోతున్నాం. ఒక గొప్ప ఫలింపును మనం చూడబోతున్నాము అని దాని అర్థం. వి హావ్ టు ట్రస్ట్ ద ప్రాసెస్ ఆఫ్ గాడ్ అండ్ దెన్ వి విల్ సీ ద మిరాకిల్స్ ఇన్ అవర్ లైఫ్. ఆమేన్.